స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏపీడీ విద్యాసాగర్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరా సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరులకు సంబంధించి 235 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, కొవ్వాడ ఉప కలెక్టర్ ఎస్వి లక్ష్మణమూర్తి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి మీనాక్షి, డ్వామాపీడి చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నందు స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణలో వాకర్స్ కి సిపిఆర్ పై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో మనిషి గుండె ఆగిపోయే పరిస్థితుల్లో ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి వ్యక్తిని బతికించేందుకు ప్రాథమిక చికిత్సలో భాగంగా సిపిఆర్ చేయడంపై పలువురికి జేసీఐ డాక్టర్ వినోద్ కుమార్ అవగాహన కల్పించారు. ఫస్ట్ సార్ చెప్పినట్టు ఏబీసీ అంటాం. ఫస్ట్ ఎయిర్వేస్ ముక్కుల్లో గానీ నోట్లో గానీ అడ్డం పడిందా అనేది చూడాలి వాళ్ళకి. తర్వాత బ్రీతింగ్, అసలు గాలి పీలుస్తాడా లేదా అనేది నెమ్మదిగా ఆ ముక్కు దగ్గర మనం ఇలాగా మన చీక్ పెట్టినా తెలుస్తుంది గాలి పీల్చుకుంటున్నాడా లేదా అనేది. తర్వాత సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ, అది ఎలా తెలుస్తుంది సార్ చెప్పారు ఇప్పుడే డాక్టర్ వినోద్ గారు. కార్యక్రమంలో జేసీఐ సన్ రైజర్స్ చాప్టర్ ప్రతినిధులు బగాది ప్రవీణ్, సింగూరు ప్రవీణ్, వెంకటేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంబంధిత కార్యనిర్వాహక ప్రతినిధులు తెలిపారు. సారవకోట మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సారవకోట మండలం అడ్డపనస గ్రామంలో సుమారు 18 లక్షల రూపాయల నిధులతో మెయిన్ రోడ్డు నుండి శివాలయానికి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. కార్యక్రమంలో వారితో పాటు డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, డీఎల్డీఏ అధ్యక్షులు నక్క తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఖేలో ఇండియా రాంచీలో జరిగిన జాతీయ మహిళా విభాగం ఉషు క్రీడల్లో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్న ముద్దాడ శిరీషను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు. రాంచీలో జరిగిన నేషనల్స్ ఆల్ ఇండియా ఉషు లీగ్లో బ్రాంజ్ మెడల్ సాధించి మన శ్రీకాకుళం విచ్చేస్తున్న మన ముద్దాడి శిరీషకు మన కలెక్టర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడాను చాలా రిసీవ్ చేసుకుని అభినందించి, ఇలాగే అన్ని రంగాల్లో కూడాను అమ్మాయిలు ఇలా రాణిస్తున్నందుకు, అది మన శ్రీకాకుళం జిల్లాలో అమ్మాయిలు రాణించి ఉషు అనే ఒక యుద్ధ క్రీడల్లో కూడాను మన అమ్మాయిలు రాణిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తూ, మనందరికీ కూడాను శ్రీకాకుళం జరిపిన కోచ్లకి అండ్ డిఎస్డిఓ గారు కూడాను దీని అందరికి కూడాను చాలా అభినందించి థ్యాంక్ యూ. రాజా మున్సిపాలిటీ బొబ్బిలి సెంటర్ లో భారీ వృక్షం నేల కొరగడంతో శ్రీనివాస్ అనే యువకుడు మృతి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ బొబ్బిలి సెంటర్ లో భారీ వృక్షం నేల కొరగడంతో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని టీడీపీ రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొండ్రు మురళితో పాటు మృతుడి బంధువులు, గ్రామస్తులు మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యమే భారీ వృక్షం నేల కొరగడానికి కారణమని గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని మృతుడి సభ్యులు మండిపడ్డారు.
మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా 10 లక్షల రూపాయలతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తూ జరిగిందండి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి స్నాక్స్ కోసమని చిరుపుల రోడ్డు వైపు వెళ్తున్నప్పుడు బొబ్బులి సెంటర్లోన చాలా పెద్ద చెట్టు అండి అది. ఆ చెట్టు పడిపోయి మా అన్నయ్య చనిపోయాడండి. ఆ చెట్టు తీయమని చాలా మంది మున్సిపల్ కమిషనర్ చెప్పారండి. కానీ ఆయన నిర్లక్ష్యం వహించి పెద్దగా పట్టించుకోలేదు. ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా అక్కడ ఫైర్ అయిన తర్వాత వచ్చి ఆపిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ చెట్టు పడిపోయే స్థితిలో ఉందండి, ఇది ఎట్టి బస్సులు తీయమని చెప్పారు. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే మేము తీస్తాంలేండి అని చెప్పారు తప్ప కానీ పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. ఆయన యాక్షన్ తీసుకోపోవడం వల్ల ఈరోజు నా అన్నయ్య చనిపోయాడు. నా అన్నయ్య మా వదినికి మా పిల్లలకి దయచేసి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. వారం రోజులుగా చాలామంది విలేకరులు అయితేనేమి ప్రజాప్రతినిధులు కూడా మున్సిపల్ కమిషనర్కి అలాగే R&B డిపార్ట్మెంట్కి తెలియజేసినప్పటికీ ఏ విధమైన చర్య తీసుకోలేదు కాబట్టి అకారణంగా ఒక ప్రాణం పోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే ఎవరైతే నిర్లక్ష్యంగా వారి మీద చర్య తీసుకోవాలి. శ్రీనివాస్ ఫ్యామిలీకి మరి ఖచ్చితంగా కనీసం ఒక 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి. మరి తద్వారానే వారి జీవితాలు మరి మధ్యలో ఉన్నాయి, ఎవరూ రక్షించే పరిస్థితి కూడా లేదు. అలాగే మరి శ్రీనివాస్ గారి భార్య కూడా డిగ్రీ చదివింది కాబట్టి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా ఇది ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వాధికారులు రోడ్డు పక్కన ఉన్న ఏవైనా పెద్ద చెట్లు ఉండేటప్పుడు అది కూడా ప్రజలు తిరుగుతునే త్రోవలో మున్సిపాలిటీలో అంత పెద్ద చెట్టు ఉండి దానికి 100 సంవత్సరాల హిస్టరీ ఉండేటప్పుడు దాన్ని నిలబెట్టుకోవడమైనా లేకపోతే పడిపోయే పరిస్థితులు దాన్ని రక్షించాలి. లేకపోతే మాన ప్రాణాలు రక్షించడం అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని టేకప్ చేసి కనీసం 10 నుంచి 25 లక్షల రూపాయల ఫ్యామిలీకి కాంపెన్సేషన్ ఇవ్వాలని, వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్లపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. మృతుని బంధువులు డిమాండ్లు పరిష్కరించే వరకు రోడ్ల మీద నుండి తమ నిరసనని ఆపమని మృతుడు శ్రీనివాస్ బంధువులు అధికారులపై మండిపడ్డారు. అభివృద్ధి కేవలం జగన్తోనే సాధ్యమని నరసనపేట శాసనసభ సభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం చిన్నగుజ్జువాడ గ్రామంలో 21.80 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఇంకా 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన కృష్ణ చైతన్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సారథ్యంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు విరివిగా జరుగుతున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్న అందిస్తున్న అభివృద్ధి ఫలాలను చూసి మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిబి రాజేశ్వరరావు, నక్క తులసీదాస్, సిపిఎస్ అధ్యక్షులు గొల్లంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలోనికి నడిపించడంలో పాలక ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర అన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పైబడినప్పటికీ నేటి వరకు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలోనికి నడిపించడంలో పాలక ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యావని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర అన్నారు. స్థానిక శ్రీకాకుళంలోని క్రాంతి భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడం లేదని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం, 5 సంవత్సరాల నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధి నిధులు విడుదల చేయని ముఖ్యమంత్రి విశాఖపట్నంలో తమ నివాసం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని, నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు 75% ఉపాధి అవకాశాలు కల్పించాలని, గిరిజనులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని, జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో తెలియజేశారు. శ్రీకాకుళంలో ఈ నెల 12వ తేదీన జరిగే యంగ్ ఇండియా సదస్సులో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు, పార్వతీపురం జిల్లా అధ్యక్షులు గోపినాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఈ దేశాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. ఈరోజు 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి అదానీ లాంటి గుత్త పెట్టుబడిదారులకు తగనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎల్ఐసి కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు ఏది కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలకి
మరి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుగా గుత్తేదారులకు అమ్మేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ అమ్మేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి పోలవరానికి నిధులు కానివ్వండి, వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నది కూడా ఈ రోజు కూడా ఇవ్వలేదు. అలాగే మనకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి కానివ్వండి, అలాగే మరి కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానివ్వండి, రైల్వే జోన్కి సంబంధించినటువంటి ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు రాకుండా ఉంది. అలాగే వైసీపీ ప్రభుత్వం మెడలు వంచి ఈ కేంద్ర ప్రభుత్వంలో నాకు 25 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇవన్నీ సాధిస్తానని చెప్పి మరి ఆ రోజు మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు, ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలకు సంబంధించిన కానీ ఏది కూడా సాధించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. మేము ఎన్నికలకి సమాయత్తం అవుతున్నాం ఇండియా ఫ్రంట్ ద్వారా. దానికి సంబంధించి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి సిపిఐ పార్టీ పోటీ చేయాలన్నటువంటి తీర్మానం కార్యవర్గ సమావేశంలో జిల్లా పార్టీలో నిర్ణయించి తీర్మానం చేసి రాష్ట్రానికి పంపించడం జరిగింది. పలాసలో సిపిఐ పార్టీ మరి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి కొత్త పరిశ్రమలు తెచ్చి విద్యార్థులకి, యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే ఏదైతే మూలపేట పోర్టుని ఈరోజు ప్రారంభించారో అందులో 70% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా లేకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఏమేం కావాలో అవన్నీ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ప్రతిపాదన చేసి మరి పోటీకి పలాస నుండి సిద్దమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.